కొత్త అమావాస్య నైవేద్యాలు. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది ముందర రోజు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్యని ఆ వేళ అమ్మవారిని అనగా ఊరి గ్రామ దేవతలకి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ సమయంలో వచ్చే రకరకాల అనారోగ్య సమస్యల నుండి చల్లగా చూడమని నైవేద్యాలు సమర్పిస్తారు. కాండ్రకోట నూకాలమ్మ, పెద్దాపురం మరడమ్మ, విజయనగరం పైడితల్లి అమ్మవారు, అనకాపల్లి నూకాలమ్మ, బంగారమ్మ తల్లి, సత్తమ్మ తల్లి, ముక్కోడి దేవతలు, పరదేవతలు అని ఆ రోజు చాకలికి అమ్మవారికి పెట్టిన నైవేద్యం ఇస్తారు. వడపప్పు, పానకం, ఆ వేళ వండినవి అనగా బూర్లు, గారెలు 7, 9 లెక్కన పెట్టి పప్పు, కూర, అన్నం పైన కొంచెం పెరుగు, నెయ్యి, బెల్లం కొద్దిగా వేసి దక్షిణ తాంబూలాలతో అమ్మవారిని అర్చించి నైవేద్యంగా సమర్పిస్తారు. మనం రోజు మహానైవేద్యం అమ్మవారికి సమర్పిస్తాం. అదే కాక గోడపై పసుపు రాసి కుంకుమ అద్ది గ్రామదేవతగా భావించి పూజించి ఆ దేవతకు అర్పించిన నైవేద్యం మొత్తం చాకలికి ఇచ్చి కొన్ని నక్షత్రాలు ఇచ్చి ఇంటిపై జలమని చెప్తారు. ఆ విధంగా చల్లగా చూడమని అమ్మవారిని ప్రార్థించినట్టు అవుతుంది. ఆ విధంగా గ్రామదేవతకి నైవేద్యాలు అమావాస్య నాడు అర్పించడం జరుగుతుంది. కొంతమంది ఆచారంగా ఉగాది నాడు నైవేద్యాలు సమర్పిస్తారు. గ్రామదేవతకి చాలా ప్రాంతాల్లో ఉత్సవాలు చేస్తారు. కొన్ని ఊళ్ళలో సంబరాలని, కొన్ని ఊళ్ళలో తిరణాలని, కొన్ని ఊళ్ళలో జాతరని చాలా బాగా ఉత్సవాలు చేస్తారు. ఆ ఉత్సవాల సమయంలో గరగలు అని అమ్మవారిని ఇంటింటికి తీసుకొస్తారు. ఆ వచ్చిన వ్యక్తి శిరస్సుపై అమ్మవారి రూపంగా ఉన్న గరగను ధరించి ఉంటారు. అప్పుడు అమ్మవారిగా భావించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి బియ్యం దక్షిణ ఒక పళ్ళెంలో పెట్టి ఇస్తారు. అవి తీసుకుని అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ ఆ పళ్ళెంలో మనకి ఇస్తారు. వాటిని అనగా ఆ పసుపు కుంకుమలను చెవులకి కొద్దిగా ధరించి మిగిలిన తులసికోటలు వేస్తారు. ఇదంతా చాలా సాంప్రదాయంగా వస్తున్న ఆచారాలు. ఇదంతా వాతావరణ మార్పుల కారణంగా వచ్చే వ్యాధుల నుండి రక్షించమని అమ్మవారికి జరిపే కైంకర్యం. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.